సో ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అయిపోయింది, 11,000 కోట్లు ఇచ్చేసేసాము, మేము ఇంకా ఇబ్బంది లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ అద్భుతంగా రన్ అవుద్దని చెప్పేసి మనం చూసాం మొన్నటిదాకా బడ్జెట్కి సంబంధించి జరిగిన తర్వాత. నిన్న అనూహ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణకు సంబంధించి మేము ఎక్కడా కూడా హామీ ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? నా ఇంటర్వ్యూలు మీరు ఏదైనా చూసినా, లేదంటే మీరు చేసిన ఇంటర్వ్యూలు కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, నేను ఆ రోజు 11,000 కోట్లు చిల్లర పట్టుకొచ్చిన రోజు నుంచి ఇదే మాడుతున్నాను. ఇవాళ ఈ పనిపాటు లేకుండా ఈ సిపిఐ పార్టీ వాళ్ళు ఎగేసుకున్న బివి రాఘవులు వెళ్ళి పతివ్రత శిరోమణిలో ఇవాళ ప్రవచనాలు చెప్పుకుని వస్తున్నాడు. నేనైతే ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నాను, ఇప్పటికీ అదే మాట మీద ఉంటాను. స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ ఎన్డీఏ కంకణం కట్టుకుని, గతంలో మనం ఎప్పుడైనా సరే ప్రాఫిట్ మాడ్యూల్లో లేనివి అని ఎప్పుడైతే డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లోకి తీసుకొచ్చారో వీళ్ళు కక్షగట్టి ఎల్ఐసి లాంటిది కూడా హైయెస్ట్ ప్రాఫిట్ మాడ్యూల్లో ఉన్నదాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడంలో వెనకాడిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళ ప్రాథమికంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నోట్లో నీళ్లు మట్టి తీసుకొచ్చి డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. చూడండి, చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు పిల్లి అంటే ఇలా పిల్లి బొమ్మ చూపించి దీన్ని పిల్లి అంటారు, కుక్క అంటారు అన్నదానికి సింబాలిక్గా మట్టి నీళ్లు తెచ్చి పోసిన తర్వాత కూడా మనమే వెర్రిమాలోకల్లాగా ఈ బీజేపీ వాడిని మళ్ళీ నమ్మి ఓట్లు వేసాం. చూడండి, మనకన్నా జడ్డోళ్ళు ఇంకోళ్ళు లేరు. ఇదే మాట గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సభా సమక్షంగా ఇదే నరేంద్ర మోడీని అక్కడ పెట్టి ఈ స్టీల్ ప్లాంట్ ఇన్ కేసు వరస్ట్ సినారియోలో దీన్ని కనుక అమ్మేద్దాం అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ కస్టమర్ స్టోర్ రన్ చేయడానికి వెనకాడదు అవును అన్నమాట. ఈ రోజుకి కూడా దానికి స్టిక్ ఆన్ గన్స్ అయిన దగ్గర 5 ఏళ్ళు తాత్సారం చేసి, ఎందుకంటే అబాంతం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఈ తెలుగుదేశం వాళ్ళకి మైక్ జనసేన వాళ్ళకి మైక్ ఇచ్చాక అలో లక్ష్మణాన్ని వైఎస్ఆర్సీపీ మీద పడేయడమే తప్ప వాళ్ళకి ఇంకో ఎజెండా లేదని చెప్పి ఫస్ట్ గ్రహించింది ఎవడంటే ఎన్డీఏ వాడు, అది కూడా నరేంద్ర మోడీ, ముఖ్యంగా అమిత్ షా. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఎదురుకి కోతాట ఆడిస్తున్నాడు. మొమాటం లేదు దీంట్లో. మీకు ఎప్పుడైతే వైజాగ్ రైల్వే జోను గత ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్సీపీ మీద పడి ఏడ్చి వీళ్ళేదో పెద్ద తీసుమార్కాలలో దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు? కేకే లైన్, కెరండల్ లైన్ లేకుండా అదొక పుతిలి అక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఇది మా ఇళ్ళలో తెచ్చామని, ఎవరికి ఉపయోగం అది? ఇలాంటి పనికిమాలను పని చేయడానికి కూటమితో వాళ్ళు శంకన ఎక్కించుకుంటారు. ఈ పని నేను చేయనని చెప్పినందుకు వైఎస్ఆర్సీపీ ఆ విధంగా శిక్షించబడింది. గతంలో మీరు రాజకీయమే పరమావధి, అధికారమే పరమావధి అనుకున్నప్పుడు ధరంపోరాట దీక్షలు అన్నవి మమ్మల్ని భ్రమింపజేసి, ఎందుకంటే ప్రత్యేక హోదా లాంటిది 17,500 కోట్లకి తాకట్టు పెట్టేసి కూడా మీరు ఈ రోజు కూడా మీరు నటనా చాతుర్యాలతో పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టి బ్రహ్మాండంగా చేయగలడు, మీ దగ్గర బాలకృష్ణ డైలాగులు చెప్పలేకపోయినా సినిమా యాక్టర్ కాబట్టి మమ్మల్ని జనరంజకంగా నడిపించగలరు అనుకున్న భ్రమంలో ప్రజలను ఉంచి చావండి, మాకేం పర్వాలేదు. కానీ నిజంగా ఆంధ్రుల హక్కు కోసం పోరాడిన రామారావు గారి స్ఫూర్తితో, అదేంటి తెలుగువాడని గర్వంగా చెప్పుకున్న మహనీయుడు పార్టీ అని చెప్పుకున్నందుకు ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న దానికి ఇవాళ ఎలాంటి కష్టం తీసుకొస్తున్నారో మీ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఆయన ఆత్మ ఏ విధంగా ఘోషిస్తుందో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ అబద్ధాలతో ఏదో గ్రాంట్లు తీసుకొచ్చారు, దాన్ని ఉద్ధరించారంటే వాళ్ళకి ఇవ్వాల్సిన జీతబత్యాలు, వాళ్ళు కట్టవలసిన అప్పుకి, ఇక్కడ కొత్త తన్నుకు గద్దలా తన్నుకెళ్ళిపోవడానికి ఇన్ని అప్పులు ఉంటే ఇంకా రేట్లు తగ్గిపోతాయి. కాబట్టి ఆర్ కార్డులు ఇచ్చి ఇప్పటికి ల్యాండ్ సెటిల్మెంట్లు జరగలేక ఎంతో మంది అభాగ్యులు ఉన్నారు అక్కడ. 33 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన కంపెనీ అది. ఆ మహానుభావుడు BIFRకి రిఫర్ చేసినప్పుడు వాజ్పేయి గారు ఐడెంటిఫై చేసిన దానికి ఈ రోజుకి సొల్యూషన్ అవ్వకుండా ఎందుకు మాకు ఈ ప్రజాప్రభుత్వాలు? ఆయన ముడి సరుకు అన్నది లేక దీనికి ముడి సరుకు OMDCతో అనుసంధానించి హైయెస్ట్ కాస్ట్ పే చేసి ముడి సరుకు కొనుక్కుంటున్నాం మిగిలిన స్టీల్ కంపెనీతో కంపేర్ చేసుకుంటే. ఎక్స్పాన్షన్ అంటే ఇంకొక హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళిన తర్వాత ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ అని చెప్పి అది లాసుల్లో ఉందని చెప్పి అమ్ముతుంటే ఏమన్నా నాకైతే అర్థం కావట్లే. 38,000 కోట్ల పైచలకి డివిడెండ్ రూపంలో దాని మీద పెట్టిన మూలధనం కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ తీర్చేశారు. సాల్ 850 కోట్లు దాని మీద స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో కడతారు. ప్రాథమిక అవగాహన లేకుండా వాళ్ళు ఎంఎస్టీ ఏమీ తెలియదని ఇంకోసారి ప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి అపార అనుభవం ఉన్న వ్యక్తి కూడా ఇలా ఏమీ కాకుండా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వంలో ఒక పుతిరిలా మిగిలిపోతే మాత్రం చాలా ఆక్షేపణీయంగా ఉంది. ఇంకా రాజకీయాల కోసం ఇంకా అది దాన్ని కల లేదండి. రాష్ట్ర సార్వభౌమత్వం, రాష్ట్ర ప్రైడ్ని వీళ్ళు పణంగా ఒక మహానుభావుడు అమృతరావు గారు, చలపతిరావు గారు త్యాగాల్ని ఏమీ కాకుండా వీళ్ళు నీళ్లు నువ్వులు వదిలి గాలికి వదిలేసినట్టు వదిలేస్తుంటే హృదయ విదారకంగాను చాలా బాధాకరంగాను ఉంది. వీళ్ళు ముఖ్యంగా చూడండి, పోలవరం నిధులు గ్రాంట్ చేయించుకోలేదు, ఎప్పటికీ లేదు. వాళ్ళకి RR ప్యాకేజ్ ఇవ్వలేదు, వీళ్ళకి చేత కాదు. అమరావతి ఈ రోజు గజెట్ లేదు. వీళ్ళ కబుర్లు చెప్తుంటే జడ్డు విధంలో వాళ్ళు వింటుంటే అమరావతి రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. ఏదిరా మీ 1000 గజాలు 200 గజాలైనా చచ్చుకోనరా కనీసం. ఇవి కూడా తెచ్చుకోకుండా ఎందుకో మీ త్యాగాలు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకి మీ ఉద్యమాలు, ఇది ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఈ 10 నెలల్లో కూడా మీకు ఇప్పటికి సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లేదు. రైతులకు సంబంధించి
ఇంకా రైతులు గోష్ చెప్పక్కర్లే. ఇక్కడ వీళ్ళు ఇవాళ బడ్జెట్ పెట్టారు తెలంగాణ, వీళ్ళు ఇంత మట్టి కొట్టిన నోట్లో 3 ఎకరాల లోపల ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? అక్కడ ఇంక చెప్పక్కర్లే. ఖరీఫ్ రబీ సీజన్లు 2 పోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వడానికి దిక్కు తేవాలేదు. 79,000 కోట్ల పైచీలకు కావాలి. వీళ్ళు అనౌన్స్ చేసిన 6 బుల్లెట్ పాయింట్స్కి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 17,700 కోట్లు అలొకేట్ చేసుకున్నారు సార్. ఎవరు ముక్కులో పెట్టాం కది? ఎక్కడ 79,000 కోట్లు, ఎక్కడ 17,000 కోట్లు? ఏమైనా పొంతనుందా? ఇవన్నీ కూడా ఇక జరుగుతూనే ఉంటాయి. గత ప్రభుత్వం మీకు ఇవాళ నేను చెప్తున్నాను సార్, నా విశ్లేషణలు మళ్ళీ వినండి ఒకసారి. ఎవరికైనా దమ్ముంటే నేను ఛాలెంజ్ చేసుకోవడం చెప్తున్నా. 100 కోట్లు ఇచ్చి వెళ్ళిపోయిన ప్రభుత్వం కాదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ లోపల 1,00,000 కోట్లు తెచ్చుకోవచ్చు అంటే 1,29,000 కోట్లు తెచ్చుకొని కూర్చుని ఉన్నారు. గమనించండి. ఇది కాక అమరావతి పేరు చెప్పి 15,000 కోట్లు ప్రభుత్వం, ఇది గవర్నమెంట్, వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ మర్కంటైల్ బ్యాంకు, నెక్స్ట్ ఇంకొక సింగపూర్ బ్యాంకు సంబంధించి, సింగపూర్ సంబంధించిన కంపెనీలకు సంబంధించిన లైసెన్స్ 27,000. నిన్న హడ్కో నుంచి 11,000 కోట్లు, ఇంకొక 5,000 కోట్లు ఎక్కడి నుంచో, మొత్తం 52,000 కోట్లు. అది ఇంకో పూర్ణ కుంభం. ల్యాండ్లు ఇచ్చారా? 1000 గజాలు 200 గజాలు రైతులకు ఇచ్చారా? అదిలే. సీడ్ క్యాపిటల్ రోడ్ వేసారా? వేయలే. మీరు ప్రతిదీ గమనించండి సార్. ఇది కాక ప్రతి మంగళవారం ఆర్బీఐ బాండ్లకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఇది 2వ విడత బాండ్లు వేలంకి వెళ్తున్నారు. ఇవన్నీ కాకుండా నిన్న పయ్యావుల కేశవ్ గారు 68,000 కోట్లకి వెళ్ళిపోయారు. దేనికో తెలుసా సార్? మీకు గమనించండి సార్, వాళ్ళు ఎంత ఖతర్నాక్ బ్యాచ్ అంటే 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లని ఈ తెపెల్ల ఛానల్ త్రూగా ప్రజలకి మభ్యపెట్టి ఈ బడ్జెట్ సమావేశంలో 6,40,000 అశ్వత్థామ తక్కువ చిన్న మాట వినిపించి పక్కకి వెళ్ళిపోయారు. దీని మీద లెబోరియస్ డిబేట్ జరగట్లే. మీరు ఇది గమనిస్తే వీళ్ళు 6,40,000 కోట్లకి ఆల్రెడీ 2,52,000 కోట్లు ఆల్రెడీ పూర్ణకుమ్మ రెడీ చేశారు. మళ్ళీ ఈ 68,000 కోట్లతో కలిపితే ఈ 68,000 కోట్లు ఏం చేస్తారు తెలుసా సార్? ల్యాండ్లు, సచివాలయం లాంటివి ఇలాంటివి పణంగా పెట్టేస్తారు. అది ఆల్రెడీ మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో. ఏంది ఇది మేము తాకట్టు పెట్టలేదు, మాకు సంబంధం లేదని. కానీ ఇప్పుడు ఈ పని వాళ్ళు చేస్తారు. డైరెక్ట్ గా ల్యాండ్లు తాకట్టు పెట్టేసి